ఏం పేరు? నా పేరు సంధ్య. సంధ్య, ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. వారసుగూడ నుంచి. ఏం బాధతో వచ్చినావు? సైనసిస్ నుంచి బాగా ఆయాసం అవుతుండే. ఏమేమి ఉండే బాధ అప్పుడు చెప్పు. బాగా ఇదంతా నొచ్చుతుండే, బాగా ఇదంతా ఎంత హెడ్ఏక్, ఫుల్ హెడ్ఏక్ వచ్చినప్పుడు బాగా కొట్టాలనిపించేది, కోపం ఎక్కువ ఉంటుండే. ముక్కు బంద్ అవుతుండేనా? ఇంకా ముక్కు అసలు శ్వాస పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముక్కులో కండలు పెరిగి ఉండే. ఆపరేషన్ చేస్తాం ఏమన్నారు డాక్టర్లు బయట? ఆపరేషన్ చేస్తామన్నారు సార్. ముక్కులో పాలిప్స్ ఆపరేషన్ చేస్తాను. ఆపరేషన్ చేస్తాము, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించుకోండి ఉంటాను అన్నారు. అంటే ఇంకా అమౌంట్ కూడా బాగా ఎక్కువ అవుతుంది అంటే కూడా చెప్పిండు. ఇంకా నేను ఆల్రెడీ హెచ్ఎండిలో అప్పుడు చూస్తుంటే నా ప్రోగ్రామ్ చూస్తుంటే అయితే ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఉన్నారు సార్. ఇటు వచ్చిన వాళ్ళని అడిగితేనంటే ఆపరేషన్ చేయించుకోవద్దాక, ఆపరేషన్ చేయించుకుంటే బాగానే కానీ మా తర్వాత వచ్చేస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత అంట అని చెప్పిండ్రు. సరే అంట అని చెప్పి ఇంక ఎట్లన్నా అని చెప్పి డైరెక్ట్ ఇక్కడనే వచ్చేసిన. ఒకసారి ఇటుకంచి పోతుంటే ఇట్లా చూసినాను అట్లా చాలా సార్లు. ఇక్కడనే ఉంది కదా టీవీలో వచ్చేది, ఎందుకు మన అక్కడిక్కడ పోవడం అనేది ఇటే వచ్చిన 1 month వాడిన రిజల్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మరి బయట అన్ని మందులు వాడిన తగ్గింది, డాక్టర్లు ఆపరేషన్ అన్నది హోమియోపతితో 1 monthలో తగ్గిపోయిందంటే హోమియోపతి స్పీడ్ యాక్షనా స్లో యాక్షనా? స్పీడ్ యాక్షనే సార్. ప్రజలకు తెలియక మంచి డాక్టర్ దొరకట్టుకోక ఇట్లా బాధపడుతుంటారు. గుడ్డిగా ఎక్కడో వాడి హోమియోపతి వాడి 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు తక్కువ అంటే సిస్టమ్ బదనాం అవుతుంది. డాక్టర్ మంచోడు ఉండాలి, మంచి మందులు ఉండాలి, క్వాలిటీ మందులు. అప్పుడు ఇట్లా తక్కువ అవుతుంది ఆపరేషన్ లేకుండా. ఇంకా అట్లా అందుకోసమే ప్రజలు తెలియడానికి అభిప్రాయం తీసుకున్నా.